హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. ఈ వీడియో ప్రధానంగా కూటమి అభిమానులకైతే మాత్రం కొంచెం బాధ కలిగిస్తుంది. కూటమి ఎమ్మెల్యేల అవినీతిపై సీఎం బాబు గారికి ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఎవరు చేశారు ఏంటి అనేది తెలియజేస్తాను. దానికంటే ముందుగా మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, అట్లాగే ఏదైనా అవినీతికి పాల్పడుతున్నారా లేదా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యేలకి, మంత్రులకు కావచ్చు, ఎవరికైనా సరే, ఎంపీలకి అందరికీ కూడా. ఏమిటి అంటే అవినీతులు చెయ్యొద్దు, ప్రధానంగా ఇసుక దందా. ఎందుకంటే అర్హులకి ఉచిత ఇసుక పంపిణీ అనేది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఇసుక మీదే కదా తీవ్రమైన వ్యతిరేకత గత ప్రభుత్వంలో. వాళ్ళు ఆ పాలసీ ఏంటో అర్థం కాదు. ఇసుక బంగారంతో సమానంగా ఒక డంపర్ ఇసుకలో కావాలి లోడు అంటే 50,000 రూపాయలు. సో ఆ ప్రకారంగా ఇసుక ధరలు ఆకాశానికి వెళ్ళిపోయాయి గత ప్రభుత్వ హయాంలో. సో ఆ ఇసుకకు సంబంధించిన వ్యవహారంలోనే కదా ఏదైతే ఆ యొక్క భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా చితికిపోయి, నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయి, ఒక ప్రక్కన రాజధాని నిర్మాణం ఆగిపోయి, ఇదంతా కూడా ఒకదానికొకటి లింక్ అయిపోయి చివరికి ఇసుక వలన తీవ్రంగా ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. సో అందు గురించి అది గ్రహించిన తర్వాతే కూటమిలోని నాయకులు, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీలోని నాయకులు కావచ్చు, మనం ఇసుకని ఉచితంగా ఇవ్వాలి, ఎవరైనా సరే ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అని అంటే అని ఒక విధానాన్ని తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావించి ఎవరైనా సరే మీరు మీ వాహనాన్ని తీసుకొచ్చేసి ఆ ఇసుకను తరలించుకెళ్ళొచ్చు ఫ్రీగా అని చెప్పారు కదా. ఇంత చెప్పినా కూడా మరి ఎమ్మెల్యేలు ఎందుకని మారట్లేదు అని చెప్పేసి ఇప్పుడు అనుకోవాలి. ఇంతకీ ఈ ఎమ్మెల్యేలు పైన ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా? నేనేదో గాలిలో మాటలు చెప్పట్లేదండి. గనుల శాఖ అధికారులే డైరెక్ట్గా సీఎం గారికి లేఖ రాశారు. సో ఇందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు కూడా ఉన్నారు. సో నేను అందరి పేర్లు, అసలు ఎవరి పేరు చెప్పను, అది వేరే విషయం. డేటా అంతా నా దగ్గర ఉంది. కానీ ఏ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు అనేది మాత్రం చెప్తా. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా ఎంపీ ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఎంపీలకి ఎమ్మెల్యేలకి మధ్యలో కూడా విభేదాలు తలెత్తుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకొంతమంది అయితే ఎట్లా చేస్తున్నారంటే చెప్తాను అది కూడా. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి మధ్యలో ప్రకాశం జిల్లా ఎందుకన్నా మరి వాళ్ళ పైన మాత్రం ఫిర్యాదు వెళ్ళలేదు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక ఎంపీ గారు. సో ఇట్లా వీళ్ళందరి పేర్లు బాబు గారి దగ్గరికి పంపించారు గనుల శాఖ అధికారులు. ఎవరో వేరే వాళ్ళు, పడనోళ్ళు, గిట్టనోళ్ళు పంపించింది కాదు కదా, డైరెక్ట్గా అధికారులే. సో వీళ్ళు ఇప్పుడు ఇసుకని ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా వీళ్ళే టెండర్లు వేసేసుకోవడం, వీళ్ళకి కావాల్సినట్టుగా తోలేసుకోవడం, ఇదంతా కూడా జరుగుతుందంట. సో మరి ఇప్పుడు ఈ అవినీతిని ఎవరెవరు కట్టాలి? సాక్షాత్తు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే ఈ గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఏముంటుంది? ఏదైనా కానీ డ్యామేజే కదా. చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఎంత బ్రహ్మాండంగా మనం పరిపాలన అందిద్దాం అనుకున్నా కానీ ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగుండాలిగా. మరి ఎమ్మెల్యేలు ఈ తరహాగా వ్యవహరిస్తూ ఉంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఏం పేరు తీసుకొస్తూ ఉంటుంది? గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు ఏమీ చేయలేకపోయాము, మా దగ్గర ఏమీ లేదు, మొత్తం కూడా బటన్ నొక్కడి కార్యక్రమం అంతా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి అది ఒక తరహా ఆయన పరిపాలన. సో వాళ్ళు ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో ఏంటో అవి వేరే ఎపిసోడ్ మరలా. సో డైరెక్ట్గా తాడేపల్లి వాళ్ళకే ఇసుకకు సంబంధించింది కావచ్చు, లేదా మద్యానికి సంబంధించింది కావచ్చు, మొత్తం వాళ్ళదే హవా నడిచింది. సో ఎమ్మెల్యేలు కూడా పెద్దగా తినది లేదు అని కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ ఇక అరాచకాలు, దాడులు అవన్నీ వేరే విషయాలు. కానీ సహజ వనరులు ఇలా ఇసుకను కూడా మరి పేదవాడు ఇల్లు నిర్మించుకోవాలి, లేదా మధ్యతరగతి వాడు ఒక ఇల్లు నిర్మించుకోవాలి అని అంటే మరి ఇసుకని ఆ విధంగా అందకుండా సామాన్యులకు కూడా అత్యధిక ధరలు పెట్టేసుకొని చేసుకుంటూ పోయారు. ఇప్పుడు చూస్తేనేమో ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొస్తే ఈ విధంగా అక్కడ దానిపైన కూడా హడావుళ్ళు చేసేసి ఇక్కడ గ్యాంబ్లింగ్లు జరుగుతున్నాయని అంటే దాన్ని ఆ ఇసుకను కూడా ఈ రకంగా ప్రజలకు దొరకనీయకుండా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళపైన ఈ విధంగా అధికారులే లేఖ రాశారు. సో దీనిపైనే పదే అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చాలామంది మంత్రులకి, ఎమ్మెల్యేలకి పలు సందర్భాల్లో
సమీక్షలు నిర్వహించినప్పుడు కావచ్చు, పదే పదే ఇండికేషన్స్ ఇస్తా ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ పైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి. ఇటీవల కూడా కేబినెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మరలా మంత్రులతో స్పెషల్‌గా చర్చించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారని కూడా మనం విన్నాం. మరి ఇంత జరుగుతున్న ఇప్పుడు తాజాగా మరలా ఇప్పుడు ఈ గనుల శాఖకు సంబంధించిన అధికారులు పంపించారు అనంటే, ఇక వీళ్ళ పనితీరు మార్చుకోరా? మీరు గనక గమనించినట్లయితే ఇప్పుడు కూటమి పరిపాలన తీరు ఏ విధంగా ఉంది అని చాలామంది మాట్లాడుకున్నారు. నేను ప్రత్యక్షంగా కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇస్తున్న ఫీడ్‌బ్యాక్ ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సరిపోదండి. కింద స్థాయి ఎమ్మెల్యేలు కూడా అసలు ప్రజలకు డైరెక్ట్‌గా ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉండాలి? ఎమ్మెల్యేలు మాత్రం చాలా వరకు వాళ్ళు విధానం మాత్రం ప్రజల్లో అంతగా ఇది లేదు. వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల పైన అని చెప్పేసి అంటున్నారు. నేను అందరూ అనట్ల కొంతమంది చేస్తున్నారు. ఆ చేసిన వాళ్ళ పేర్లు బయట పెడతాం కరెక్ట్ కాదు గానీ, ఆ ఎమ్మెల్యేలకి తెలుసు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎంతవరకు అవినీతికి పాల్పడుతున్నారు, ఏ ఏ విషయాల్లో చేస్తున్నారు అని చెప్పేసి. సరే రాజకీయాల్లో ఎన్ని మామూలే అని చెప్పేసి కొట్టిపడేయలేంగా మరలా. ఎవరైనా సరే తింటారులే, తినకుండా ఏం చేస్తారు, మొన్న ఎన్నికల్లో డబ్బులు పంచారు కదా అని చెప్పేసి అనుకోలేంగా. అక్కడ ప్రజలు ఏం గమనిస్తారు? ఇప్పుడు డబ్బులు పంచకుండా చేయండి ఎన్నికలు. ప్రజలు కూడా డబ్బులు తీసుకోకూడదు. ఇక్కడ ప్రజలు కూడా తప్పుంది. వాళ్ళు ఓట్లకి డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకున్నప్పుడు మరి వీళ్ళు దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి? వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళకే ఉంటాయి. సో, ఇక్కడ తప్పు అటు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల పైన ఉంది, ప్రజల పైన కూడా ఉంది. ప్రజలు మాట్లాడితే వీళ్ళు ఆ విధంగా అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. ప్రజలు ఆ హక్కును కూడా కోల్పోతున్నారు. దానికి గల కారణం ఏంటి అంటే, ఆ ఓట్లకి డబ్బులు వసూలు చేసుకోవటం వలన. అదే స్వచ్ఛందంగా మేము వచ్చి ఓట్లేస్తాం, మీరెవరు మాకు డబ్బులు పంచాల్సిన అవసరం లేదని ప్రజలు తిరగబడి చెబితే, అప్పుడు వాళ్ళు అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళని నిందించవచ్చు. నేను ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళని, ఈ పార్టీ అని అనట్లే. ఏ పార్టీ వాళ్ళైనా సరే. ప్రజల్లోనూ తప్పుంది. ప్రజల్లో మార్పు రావాలి. అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి. వాళ్ళు ఇవ్వకుండా ఉండొచ్చు కదా, మేము తీసుకోమని చెప్పేసి మరలా అంటారు. సో, వాళ్ళు ఇకపోతే మేము తీసుకోం గానీ ప్రజలనే కొంతమంది తెలివిగల వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అయితే అసలు పంచకపోతే మాకెందుకు రాలేదు డబ్బులని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితులు ఉంటాయి. సో, దీని అంతటికి గల కారణం ఏంటి అంటే ఈ డబ్బు, అవినీతి. వాళ్ళు డబ్బులు పంచడం మానరు, మీరు తీసుకోవటం మానరు, వాళ్ళు అవినీతి చేయటం మానరు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది ఇక? సో, ఎన్నికలప్పుడేమో డబ్బులు ఇస్తే కావాలి. తీరా వీళ్ళు ఏదైనా సరే వాడిని కవర్ చేసుకోవడం అంటే నేను వీళ్ళు చేస్తున్నారని సమర్థించట్లా. అలాగని వీళ్ళని నేను తప్పు పట్టట్లా. మొత్తం ఈ తప్పు జరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇదంతా ఒక సైకిల్ లాగా తయారైపోయింది. సో, ఇదో పెద్ద మహమ్మారిలాగా మారిపోయింది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంత మొత్తుకున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎంత నచ్చజెప్పినా, ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రం ఏమీ మార్పు కనిపించట్లా. మరి భవిష్యత్తులో ఏమైనా సరే మార్పులు ఉంటాయా? లేకపోతే ఇప్పుడు ఏమైనా సరే క్యాబినెట్ మారుస్తారా? మారిస్తే వచ్చిన వాళ్ళు ఏమైనా సరే స్వచ్ఛందంగా ఉంటారనే హామీ ఇవ్వగలమా? ఇవ్వలేము. కానీ ఆ యొక్క అవినీతికి పాల్పడితే వ్యతిరేకతను మాత్రం ప్రజల్లో మూటగట్టుకోవడం ఖాయం. ఈ ప్రజలు కూడా ఎంత తెలివిగలవాళ్ళు అంటే ఓట్లు ఎలక్షన్స్ టైంలో ఓట్లకి డబ్బులు తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు అవినీతి చేస్తున్నారని చెప్పేసి అంటారు. మరి వీళ్ళు చేసేది ఏంటో. కాబట్టి ఇక్కడ తప్పు ఇరువైపులా ఉంటుంది. సో, ఇటు నాయకులు కూడా దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మరి చూద్దాం దీనిపైన చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా అవినీతికి పాల్పడుతున్న ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క జాబితా మొత్తం కూడా గనుల శాఖ అధికారులు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. మరి ఏం జరగబోతుంది అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.